ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. భారత్ మాతాకి జై. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు నెలకొన్నటువంటి సమయంలో అగ్రరాజ్యంగా చెప్పబడుతూ పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి అమెరికా పోషించాల్సిన రోల్ ఏంటి, పోషిస్తున్న రోల్ ఏంటి? ఇలా పాకిస్తాన్కి $1 బిలియన్ అప్పుని అమెరికా ఇస్తూ ఉంది. $1 బిలియన్ అప్పు అంటే మన కరెన్సీలో 7,500 కోట్ల రూపాయల అప్పుని పాకిస్తాన్కి అమెరికా ఇస్తూ ఉంది. నిజానికి ఈ అప్పుని పాకిస్తాన్ దేనికి వాడిద్ది? అమెరికాకి తెలియదా? ఉగ్రవాదానికి వాడిద్ది, భారతదేశం మీద యుద్ధానికి వాడిద్ది. అంటే భారతదేశం మీద యుద్ధానికి అమెరికా పాకిస్తాన్ని సహాయం చేస్తుంది. ఒక పక్కనేమో పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది, శాంతి నీతులు చెప్తూ ఉంటుంది భారత్కి పాకిస్తాన్కి. ఇంకొక పక్కన పాకిస్తాన్కి అమెరికా డబ్బిస్తూ ఉంటుంది. నిజానికి అమెరికా బుద్ధి ఎప్పుడూ ఇలానే ఉంటుంది. నిజానికి భారతదేశం పోరాటం చేస్తుంది ఉగ్రవాదం మీద. ఇలా భారతదేశానికి ఒక రీజన్ ఉంది ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడానికి. కాశ్మీర్లో నిరాయుధులైనటువంటి భారతీయ యాత్రికుల మీద నలుగురు పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరి భార్యల ముందే భర్తలను చంపి మన భారతీయ సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తే భారతదేశం మొత్తం భావోద్వేగంతో ఉడికిపోతే దానికి ప్రతిగా వాళ్ళు ఉగ్రవాదులు పోతూ కూడా మీ ప్రధాని మోడీ గారికి చెప్పుకోండి అని మన మహిళలతో అంటే, దానికి ప్రతిగా భారతదేశ ప్రధానిగా మోడీ గారు, ప్రభుత్వం, మన దేశ ఆర్మీ పాకిస్తాన్ పౌరుల్ని, పాకిస్తాన్ ఆర్మీని కాకుండా కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యి ఉగ్రవాద శిబిరాలు, ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో తెలుసుకొని మన ద్వారా పాకిస్తాన్లోనే ఉన్నాయి, పీఓకేలో ఉన్నాయి అని ఐడెంటిఫై చేసి 25 శిబిరాన్ని పాకిస్తాన్ పీఓకేలోను తన భూభాగంలో నిర్వహిస్తుందన్నది కనిపెట్టి 9 ఉగ్రవాద శిబిరాలని, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలని, తర్వాత లష్కర్ తోయిబా ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ చేసి 9 శిబిరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను పట్టున పెడితే, నిజానికి ఆ రోజు అమెరికా ఏం చెప్పింది? భారతదేశం ఉగ్రవాదుల మీద మాత్రమే ఫైట్ చేసింది అని చెప్పిందా లేదా? అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన చేసిందా లేదా? అంటే దాన్ని పాకిస్తాన్ అమెరికా నమ్మినట్టే కదా. అంటే మనం చేసింది ఉగ్రవాదం మీద మాత్రమే దాడి. ఆ ఉగ్రవాదం మీద దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళకి జాతీయ జెండాలు కప్పి వాళ్ళ తరపున వాళ్ళని చంపడానికి కోపంతో రగిలిపోతూ మన మీద యుద్ధానికి వస్తే ఇక అమెరికా ఏం చేయాలి? ఉగ్రవాదుల్ని చంపేస్తే నీకెందుకు కోపం వస్తుంది? ఉగ్రవాదుల తరపున నువ్వెందుకు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నావు అని చెప్పేసి పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేయాలి. భారతదేశంతో కలిసి వచ్చి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. అలా రాకపోగా ఇంకా పాకిస్తాన్కి డబ్బులు సహాయం చేస్తుందంటే దాన్ని ఏమనుకోవాలి? దొంగాట కాదా అమెరికా ఆడుతుంది? ఎప్పుడూ ఇలానే ఆడుతూ ఉంటుంది అమెరికా దొంగాట. 1972లో పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేసినప్పుడు ఆ రోజు కూడా అమెరికా పాకిస్తాన్ పక్కనే ఉంది. ఆ రోజు భారత్తో రష్యా కలిసి వచ్చింది. అప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్ పక్కనే ఉంది. ఇప్పుడు జేడీ వాన్సన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అంటాడు, 2 దేశాలు శాంతిగా ఉండాలి కానీ ఆయుధాలు వదిలిపెట్టి ఉండమని మేము చెప్పలేము. ఏంటి మీరు చెప్పేది? అసలు పాకిస్తాన్ యుద్ధానికి ఎందుకు వస్తుందని అడగాలి కదా అమెరికా. ఉగ్రవాదులను చంపేస్తే నీకెందుకు కోపం వస్తుందని అడగాలి కదా అమెరికా. ఉగ్రవాదుల తరపున నువ్వు ఒక్కరు తపరుచుకుంటే నీ సంగతి చూస్తా అని భారత్ తరపున రావాలి కదా అమెరికా. ఇక మీకు నిజం చెప్తాను, అసలు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికానే. ఆ రోజు సోవియట్ యూనియన్ కుప్పగూర్చడం కోసం, ఎర్ర జెండాని అస్తమయం చేయడం కోసం, ఎర్ర జెండా సంపద అందరిది అంటది, మతం వద్దు అంటది, మనిషి ముఖ్యం అంటది, సంపదలో సమానత్వం అంటది, సమాజంలో అందరి భాగస్వామ్యం ఉంది అంటది, కార్మిక కర్షకులు అందరూ కూడా బాగుపడాలంటది, సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అంటది. సోవియట్ రష్యా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ఎర్ర జెండాని చూపించబోతా ఉంది, సమాజాన్ని చూపించబోతా ఉంది, దాన్ని కుప్పగొల్చాలని చెప్పేసి సోవియట్ రష్యా వ్యతిరేకించే మతాన్ని ఆయుధంగా వాడి మతపరమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచింది అమెరికా. నిజానికి ఇస్లామిక్ టెర్రరిజానికి అమెరికా సహాయం చేయకూడదు. ఎందుకంటే అమెరికా కానీ బ్రిటన్ కానీ సహాయం చేసిన 2 దేశాలు కూడా కొంత క్రిస్టియానిటీ బేస్డ్ కంట్రీస్. సరే, వాళ్ళ మతాన్ని బ్రిటన్ కొద్దిగా ఎక్కువ నమ్మేది, అమెరికా మతాన్ని కొంచెం తక్కువ నమ్మేది, టెక్నాలజీని ఎక్కువ నమ్ముకుంది, బాగుపడింది. కొద్దిగా బ్రిటన్ కూడా రిలీజ్ అయింది, అప్పట్లో కొద్దిగా మతాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు మారి కొంత టెక్నాలజీ వైపు తీసుకెళ్తున్నారు. అదే ఇది. కానీ ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచింది, ఈ పామునికి పాలు పోసింది అమెరికానే. బిన్ లాడెన్ని
ఆల్ ఖైదాని వాళ్ళు స్టార్ట్ చేయించారు. ఎందుకు? సోవియట్ రష్యాని ఒప్పుకూర్చడం కోసం. మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు కదా, ఉగ్రవాదం నిజమే, మేము ఫండింగ్ చేసిన మాట వాస్తవమే, మేము పెంచిన మాట వాస్తవమే, మా దేశంలోనే ఉగ్రవాదులు పెరిగిన మాట వాస్తవమే, ఎందుకంటే అమెరికా బ్రిటన్ ఫండింగ్ చేశాయి కాబట్టి అని చాలా క్లియర్గా చెప్పాడు. ఒప్పుకున్నాడు, ఉగ్రవాదులు నిజమే అమెరికా బ్రిటన్ కోసం. అది నిజం కూడా, అది నిజం కూడా. ఇవాళ ఉగ్రవాదం అనేక శాఖలుగా విస్తరించి అనేక ఆర్గనైజేషన్స్గా విస్తరించి దాదాపు 58 ఆర్గనైజేషన్స్, దాదాపు 48 పాకిస్తాన్లోని పుట్టినాయి. ఇవాళ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని శత్రువుగా చూస్తూ ఉన్నారు. పెంచినటువంటి వ్యక్తిని కూడా కాటేయడానికి ఏమాత్రం వెనకాడిన విశ్వరపదవి. అమెరికా గుర్తులేదా? 2001లో సెప్టెంబర్లో పెంటగాన్ మీద, ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి అమెరికా గుర్తులేదా? అదే బిన్ లాడెన్ చేశారు. ఎవరైతే అమెరికా ఫండింగ్ చేసిందో, ఏ ఆర్గనైజేషన్ కోసం అయితే ఫండింగ్ చేసిందో అల్ ఖైదా, ఏ వ్యక్తి కోసం అయితే ఫండింగ్ చేసిందో బిన్ లాడెన్, వాళ్ళే అమెరికా మీద దాడి చేశారు. 4 వాణిజ్య విమానాలని హైజాక్ చేసి, ఒకటేమో గాల్లోనే పేలిపోయింది, 3 తోటి ట్విన్ టవర్స్ పెంటగాన్ మీద దాడి చేశారు. దాడి చేస్తే 3000 మంది అమెరికన్ పౌరులు చనిపోయారు. అమెరికా గుర్తులేదా? అమెరికా గుర్తులేదా? 3000 మందిని ఉగ్రవాదం పట్టున పెట్టుకుంది అమెరికా పౌరుల్ని. అమెరికా గుర్తులేదా? ఇవాళ అమెరికా చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గతంలో నువ్వు పెంచిన ఉగ్రవాదం నీకే చంపలేసుకునేటట్టు క్రియేట్ చేసింది. రిలీజ్ అయ్యి ఇప్పటికైనా భారత్ ఉగ్రవాదం మీద పోరాటం చేస్తుంది. భారత్ యొక్క టార్గెట్ పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ అయి ఉంటే పాకిస్తాన్ ఇలా ప్రపంచ పట్టణం ఉండేదే కాదు. భారతదేశం టార్గెట్ పాకిస్తాన్ అయి ఉంటే పాకిస్తాన్ ఎప్పుడో కొలాప్ చేసే వాళ్ళం, పీఓకేని ఎప్పుడూ ఆక్యుపై చేసుకునే వాళ్ళం, సింధుని ఎప్పుడూ ఆక్యుపై చేసుకునే వాళ్ళం మనం. కానీ శాంతి అని మనం కూర్చుంటే అది మన చేతగా అంత అనుకుని పాకిస్తాన్ మన మీద విరివిగా ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది. ఇవాళ పాకిస్తాన్ మన మీద డ్రోన్లతోటి, యుద్ధ విమానాలతోని దాడి చేస్తుందంటే దానికి ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఫండింగే కారణం. F-16 యుద్ధ విమానాలు ఎవరి? అమెరికా ఇచ్చినవి కాదా? అమెరికా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మేము ఇచ్చిన F-16 కనుక మీరు వాడితే, భారత్ మీద యుద్ధానికి వాడితే మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఉగ్రవాదం మీద వాడతానని మా దగ్గర కొనుక్కున్నారు. భారత్ మీద యుద్ధానికి వాడద్దు, ఎందుకంటే అమ్మేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ యుద్ధ విమానాన్ని ఏ దేశం అమ్మినా కొన్ని రూల్స్ ఉంటాయి. మరి అమెరికా చెప్పాలి ఆ మాట, కానీ చెప్పకుండా ఇంకా డబ్బులు ఇస్తూ ఉంది. ఇవాళ భారతదేశం మీద యుద్ధానికే ఆ డబ్బులు వాడిద్దని అమెరికా తెలియదా? తెలియనంత చిన్నపిల్ల కాదుగా అమెరికా, తెలియనంత చిన్న పిల్లగాడు కాదుగా అమెరికా. ఎందుకు ఇస్తుంది డబ్బు? మళ్ళీ అంటుంది నేను ఇవ్వకపోతే చైనా దగ్గర తీసుకుంటుంది డబ్బు, అప్పుడు చైనా చేతిలో పాకిస్తాన్ బానిస అయిపోతుందని. అంటే చైనా చేతిలో బానిస కాకూడదు, కానీ నా చేతిలో బానిస కావాలి, నా డబ్బే తీసుకోవాలని. నిజానికి పాకిస్తాన్ని అమెరికా దగ్గర డబ్బులు తీసుకుంటుంది, చైనా దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఎవడి కాడ పాడేపాటు వాడి కాడ పాడిద్ది, ఎవడికి చూపించే బానిసత్వం వాడు చూపిస్తుంది. ఆ డబ్బులను తీసుకొచ్చి భారతదేశం మీద యుద్ధానికి వాడిద్ది. మన ప్రజల కోసం వాడదు. పాకిస్తాన్ ప్రజల కోసం వాడితే ఆ దేశంలో ఇంత పేదరికం, ఇంత నిరుద్యోగం, ఇంత ఆర్థిక అసమానతలు, ఇంత తిరుగుబాట్లు వచ్చేవి కావు పాకిస్తాన్లో. ఇలా బంగ్లాదేశ్ని మనం పాకిస్తాన్ నుంచి వేరు చేయగలిగాం. ఆ బంగ్లాదేశ్ ఇలా మళ్ళీ తన బుద్ధిని చూపించుకుంటే మళ్ళీ పాకిస్తాన్తో ఉండిపోయింది. సరే, ఆ రోజు పోరాటం చేసిన వీళ్ళు ఈరోజు లేరనుకోండి. కానీ నేను అమెరికాను స్ట్రైట్గా అడగదలుచుకున్నాను. నువ్వు పెద్దన్నగా చెప్పబడుతూ ఉంటావు, ప్రపంచ శాంతి కోసం కట్టుబడి ఉన్నా అని చెప్తావు. ఇవాళ నేను మళ్ళీ ఒక మాట చాలా క్లియర్ చెప్తున్నాను. అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది. ఎందుకు దాడి చేశామంటే సద్దాం హుసేన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు, అందుకే దాడి చేశామని చెప్పింది. ఇరాక్ను ఆక్రమించేసుకుంది. మరి అణ్వాయుధాలు అంటే చూపించలేదు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఉగ్రవాదులు పెరుగుతున్నారు, అక్కడ అణ్వాయుధాలు తయారవుతున్నాయి, అందుకే దాడి చేశాను, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నాను, నా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజల ప్రభుత్వం ఉంటుందని చెప్పింది. చీరా ప్రజల ప్రభుత్వం ఉంటుందా అంటే మళ్ళీ అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విరమించుకుంది, తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు అప్పచెప్పింది అమెరికానే. తర్వాత ఇరాక్ మీద సద్దాం హుసేన్ పేరు చెప్పి, అణ్వాయుధాల పేరు చెప్పి దాడి చేసింది అమెరికానే. ఈ 2 దేశాల మీద దాడికి అమెరికా చెప్పిన కారణం ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం చేస్తున్నానని. మరి అదే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉంటే, నిజానికి ఇరాక్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ అణ్వాయుధాలు చూపించలేదు, ఎవరు అమెరికా చూపించలేదు. కానీ ఇక్కడ భారతదేశం ఉగ్రవాద శిబిరాలను చాలా క్లియర్గా చూపిస్తూ ఉంది. 2 అణ్వాయుధాలకు సంబంధించి పాకిస్తాన్ ఒప్పుకుంటా ఉంది, మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, అవసరమైతే భారత్ మీద వాడతామని. ఆ ప్రకటన చాలదా పాకిస్తాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించడానికి, భారతదేశంతో కలిసి రావడానికి? నిజానికి అమెరికా ఇవాళ భారతదేశంతో వన్ సైడ్గా కలిసి రావాలి. ఉగ్రవాదం మీద పోరాటం చేయటం అమెరికా నైజమైతే, లక్ష్యమైతే. ఇవాళ భారతదేశం ఉగ్రవాదం మీద పోరాటం చేస్తూ ఉంది, పిడికలు బిగించి పోరాటం చేస్తూ ఉంది. దయచేసి దీన్ని అమెరికా ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాను. దొంగాట ఆడొద్దు.